సిగ్గు సిగ్గు రోడ్డుపై ఆడబిడ్డలు నడి రోడ్డుపై నిల్చున్న భావి భారతం తరగతి గదిలో పాఠాలు చదవాల్సిన గొంతుకలు గలమెత్తి నిరసనలు తెలుపుతున్న దుస్థితి కుప్పగూలిన విద్యా వ్యవస్థ పట్టించుకొని నాదుడే లేడు విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు రంగారెడ్డి పాలమాకుల విద్యార్థుల రాస్తారోకో టీచర్ల తీరుపై మండిపడుతున్న స్టూడెంట్స్ పురుగులన్నం పెడుతున్నారు కులం పేరుతో దూషిస్తున్నారు వాళ్లకు సన్న బియ్యం మాకు దొడ్డు బియ్యం బూతులు తిడుతూ వాతలు వచ్చేలా కొడుతున్నారు కన్నీరు మున్నీరైన విద్యార్థులు సీఎం రావాలి సీఎం రావాలి సీఎం రావాలి అంటూ నినాదాలతో విద్యార్థినులు హోరెత్తించారు రమ్మను సీఎంను కలెక్టర్ను రమ్మను అంటూ గలమెత్తారు టీచర్ల నిర్లక్ష్యం తమ పట్ల వారి దౌర్జన్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పురుగులన్నం పెడుతున్నారు వాళ్ళకు సన్న బియ్యం మాకు దొడ్డు బియ్యం మంచి కూరలు వాళ్లకు మాకు మాత్రం నీళ్ళచారు అని తమ సమస్యలు చెప్పుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు రాయగూడని భాషలో బూతులు తిడుతూ తమను కొడుతూ తమతో పనులు చేయించుకుంటూ నానా కష్టాలు పెడుతున్న టీచర్లు మాకొద్దంటూ తేల్చి చెప్పారు సీఎం రావాల్సిందే మా కష్టాలు వినవలసిందేనని నడి రోడ్డుపై భీష్మించుకు కూర్చున్నారు నేటి బాలలే రేపటి పౌరులు భవిష్యత్ భారతం వారి చేతుల్లోనే నిర్మాణం అవుతుంది అలాంటి విద్యార్థులను నడి రోడ్డుపై నిలబెట్టి ధర్నాలు నిరసనలు చేపట్టే స్థాయికి తీసుకొచ్చాయి ప్రభుత్వాలు తరగతి గదిలో ఓ సృజనాత్మక ప్రపంచాన్ని సృష్టించవలసిన ఉపాధ్యాయులు విద్యార్థులను అంధకారంలోకి నెట్టేస్తున్నారు సమస్యలపై ప్రశ్నిస్తే కళ్ళలో కారం కొట్టారని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకులలో ఉన్న కేజీబీపీ విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు మాకు క్లాసులు సరిగ్గా జరగడం లేదు టీచర్ వాళ్ళు కొట్లాడుతుంటారు వాళ్ళ కోపాలను మాపై చూపిస్తున్నారు మాకు ఆ టీచర్లు వద్దు సార్ గబ్బు మాటలు మాట్లాడుతున్నారు దుర్మార్గమైన భాష వాడుతున్నారు మమ్మల్ని కొడతారు సార్ అంటూ ఆ పిల్లలు చెప్తుంటే అక్కడున్న వారి హృదయాలను కలిచివేసింది గత కొన్ని నెలలుగా టీచర్ల అగైత్యాలపై విద్యార్థినులు రోడ్డెక్కారు ఇది ఎక్కడ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలామకుల అనే ఒక గ్రామంలోనట ఈ పిల్లలు ఏ స్కూల్ పిల్లలు వీళ్ళు కేజీబీఎస్ పిల్లలు అట కేజీబీవీపీ పిల్లలు ఆఖరికి రైతులు అయిపోయింది నిరుద్యోగులు అయిపోయింది వృద్ధాప్య పింఛన్లు మోసం చేసిండ్రు ఆఖరికి స్కూలు విద్యార్థులు కూడా రోడ్డెక్కి చీకొట్టవలసిన పరిస్థితి ఏర్పడింది రైతులు చీకొట్టిళ్ళు మొన్నటిదాకా నిరుద్యోగులు చీకొట్టిళ్ళు మొన్నటిదాకా ఇక నిన్నగాక మొన్ననే వాళ్ళు 46 జీవో బాధితులు సర్కారును చీకొట్టిండ్రు అటు చూస్తే ఆర్టీసీ వాళ్ళు చీకొట్టిండ్రు ఈ ఆఖరికి ఈ విద్యార్థినుల చేత చీకొట్టించుకుంటుంది సర్కార్ కేసీఆర్ హయాంలో భ్రష్టు పట్టిపోయిన ఈ పాఠశాల వ్యవస్థ గురుకుల వ్యవస్థ కేజీవీపీ వ్యవస్థ అంత భ్రష్టు పట్టిపోయిందని మనమే దుమ్మెత్తిపోసినాం కేసీఆర్ ప్రభుత్వం మీద కానీ మరి ఈ ప్రభుత్వం 9 నెలలుగా పీకిందేంది పిల్లలు స్కూల్లో ఆడుకోవాల్సిన పిల్లలు స్కూల్లో చదువుకోవాల్సిన పిల్లలు రోడ్డెక్కి చీచీ సీఎం అంటాను ఇక మరి ఇత్తొకటి పెడితే షెట్ ఒకటి అవుతుందా వీళ్ళు పిల్లలు ఏమంటారు ఇక్కడ టీచర్లు గబ్బు మాటలు మాట్లాడుతున్నారు దుర్మార్గమైన భాష వాడుతున్నారు అని ఇక్కడ పిల్లలు అంటున్నారు మరి ఇత్తోటి పెడితే షెట్టోటి అయినట్టు ముఖ్యమంత్రి గారిదే గబ్బు మాటలు ముఖ్యమంత్రి గారిదే దుర్మార్గమైన భాష ముఖ్యమంత్రి గారిదే తీవ్రవాదుల భాష మొన్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ మా ఆఫీస్ కింద స్కూల్ పిల్లలను తీసుకొచ్చి కేసీఆర్ను తిట్టడానికి వాడు తాగుబోతాడు వాడు చచ్చేటప్పుడు వీడు విగ్రహం పెట్టేటప్పుడు అని ఇష్టానుసారంగా స్కూల్ పిల్లల ముందటనే ఓ దుర్మార్గమైన భాషను మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు గా టీచర్లు కూడా నీ లెక్కనే మాట్లాడుతున్నారట సీఎం గారు మరే నా లెక్కనే మాట్లాడుతున్నారు నాకు సంబంధించిన వాళ్ళే అంటావా వాళ్ళని సస్పెండ్ చేస్తావా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తావా నిన్న ఈ పిల్లల వీడియోలు చూస్తే ఎంత గోస అనిపిస్తుందంటే లాకాంచెలు తిడతానులట పిల్లలు ఇక పిల్లల
ప్రైవేట్ వాళ్ళను పోలుస్తూ ఇష్టానుసారంగా తిడతాడట ఒక్కొక్కడు. టీచర్లు, లేడీ టీచర్లు గట్నే ఉన్నారు, జెంట్స్ గట్నే ఉన్నారు. మరి ఈ స్కూలు ఏదైతే శంషాబాదు దగ్గరలోని పాలామకుల స్కూలు, కేబీవీపీ స్కూల్ ఇది. మరి టీచర్లా మీరు, లేకపోతే రోడ్డు మీద తిరిగే చిచ్చోరగాన్లా? మీ ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న పిల్లలు లేరా? ఈ పిల్లలకు ఉన్నట్టే వాళ్ళకు కూడా శరీర దేహం ఉంటుంది కదా, శరీర సౌష్ఠవం ఉంటుంది కదా. మరి ఈ పిల్లలను తిట్టే ప్రతి మాట మీ ఇంట్లో ఉన్న పిల్లలకు వర్తిస్తుంది కదా. ఇంత దారుణమా? ఇంకేంటిది, కులం పేరుతోటి దూషిస్తున్నారట, పురుగులన్నం పెడుతున్నారట. కులం పేరుతోటి దూషిస్తూ సన్న బియ్యమేమో టీచర్లు తింటూ దొడ్డు బియ్యమేమో పిల్లలకు పెడతారు. ఇక్కడ సిగ్గుచేటు ఏంటంటే 9 నెలలుగా విద్యాశాఖకు మంత్రి లేడు. ఈ విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. హోంశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అటేమో రక్షణ లేదు, ఇటేమో తిండి లేదు, చదువు లేదు. రెండింటిని పొందబెట్టేసిండు, శాంతి భద్రతలను పొందబెట్టేసిండు. ఆయన చెప్పేది కరెక్టే, తొక్కుతా ఒక్కొక్కరిని బొందల పెట్టి అన్నాడు. అట్లనే తొక్కుతాడు. ఎవడన్నా ఏంద్రనాయనని పాలన అంటే తొక్కుతాడు. ఇక చదువు లేదు కదా, ఇక చదువు లేని భాష మాట్లాడుతాడు. పిల్లలకు కూడా చదువు అనకుండా ఎత్తాడు విదేశాఖ మంత్రిగా ఉండి. ఇది పిల్లలు రోడ్డు ఎక్కిందంటే ఎంత చైతన్యవంతమైన చూడు. పిల్లలు వాళ్ళకి ఎంత కోపం వచ్చి ఉండాలి, వాళ్ళకి ఎంత బాధ కలిగి ఉండాలి. ఇక మేము తట్టుకోలేమురా నాయన, రోడ్డు ఎక్కపోతే ఇక మా బతుకు అంధకారమైన దాకా వచ్చింది ఆ పిల్లల పరిస్థితి. పిల్లలకు తోడుగా మీ తల్లిదండ్రులు కూడా రోడ్డు ఎక్కాలి. విద్యా వ్యవస్థ బాగుపడాలంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే చైతన్యమై, మేము ఎందుకు వేసినాం మీకు ఓట్లు, ఏముద్దేశించేసినాం ఓట్లు, మా పిల్లలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనము, నాణ్యమైన వసతి గృహాలు, నాణ్యమైన టాయిలెట్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తలేరు అని ముకుమ్మడిగా ఒక్కసారి విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు రోడ్డెక్కితే గనక నీ విద్యాశాఖ మంత్రి ఇంట్లో పడిన ఉరికొస్తాడు, నీ ముఖ్యమంత్రి బాత్రూంలో కూర్చున్న ఉరికొస్తాడు. వామ్మో, ఈ తల్లిదండ్రులకు ఇక్కడి చైతన్యం ఎక్కడిది? ఈ పేదలు, ఈ గుడిసెలో జీవించే వాళ్ళు, ఈ ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన మధ్యతరగతి తల్లిదండ్రులకు మా పిల్లలు చదువుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చే అని గప్పుడు డప్పు కొడుతుంది రేవంత్ రెడ్డికి గుండెకాయలు. కాబట్టి పిల్లలు ఎట్లా రోడ్డు ఎక్కిందో ఇది ఇక్కడితోటి ముగిసిపోవద్దు. దయచేసి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పిండు, మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పిండు. ఇప్పుడు ఉన్న స్కూల్ అనే బాత్రూమ్ల కంటే అధ్వానంగా ఉన్నాయి. పైగా అలా చెప్పే టీచర్లు పిల్లలను అమనాభూతులు తిడుతున్నారు. చూడు, చెప్పుకోలేని భాష అని ఉపయోగిస్తున్నారు చిన్నపిల్లలు, చెప్పుకోలేని భాష. పైగా వాళ్ళు తన్నుకుంటూ పిల్లల మీద కోపం చూపెడుతున్నారట. ఇంట్లో మీ భార్య భర్తలకు ఏమైనా లొల్లీలు ఉంటే, ఇంట్లో మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తీసుకొచ్చి పిల్లల మీద రుద్దుతారు. ఇక ఈ పిల్లలు మీ ప్రవర్తన చూసి భవిష్యత్తులో వాళ్ళు కూడా అట్లా తయారు గారు. ఒకటి తల్లిదండ్రులు, 2 స్కూల్లో సార్లే కదా వాళ్ళకు అన్ని విద్యా బుద్ధులు నేర్పేది. వాళ్ళకు ప్రపంచాన్ని పరిచయం చేసేదన్నా, ప్రపంచాన్ని కొత్తగా చూపించేదన్నా ఇంటికాడు ఉంటారు కాసేపు, లేదా స్కూల్లో ఉంటారు. ఇక మీరే అట్లా చేస్తే వాళ్ళేం నేర్చుకోవాలి? రేపు వాళ్ళు భవిష్యత్తులో సమాజంలోకి వచ్చి వాళ్ళేం మంచిగా తయారవుతారు? చెప్పుకోలేని భాష అని రాసిండ్రు, గబ్బు మాటలు అని రాసిండ్రు, క్లాసులు సరిగ్గా నడుస్తలేదన్నారు. వాళ్ళే కొట్టుకుంటూ మా మీద కోపం చూపిస్తున్నారు అంటాను. దుర్మార్గమైన భాష అంటారు. చిన్నపిల్లలకు చిన్నప్పటి నుండి ఏం పెడితే గదే తిని గదే నేర్చుకుంటారు. కై వంగనిదే మా నాన్న వంగునా అన్నట్టు మొక్కగా ఉన్నప్పుడు వాళ్ళకు మంచి అనే ఫీడింగ్ని ఇస్తే మంచిగా ఎదుగుతారు, చెడు అనే ఫీడింగ్ని ఇస్తే చెడుగా ఎదుగుతారు. రోజింత విషం పెడితే వాడు విషపూరితమైన మనిషి తయారవుతారు. రోజింత పాయసము, రోజింత పాలు లాంటి భాషను, తేనె లాంటి భాషను వానికి ఎక్కిస్తే వాడు సమాజంలోకి వచ్చి ఒక మంచి మనిషిగా తయారవుతారు. కాబట్టి సీఎం గారు ఆఖరికి చిన్న పిల్లలు కూడా నీ సర్కారును తూ అని చీ అని నువ్వు రావాల్సిందే బయటికని, విద్యాశాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎక్కడున్నా రావాల్సిందే అని పట్టుబడుతున్నారు. ఇక నువ్వేమో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతున్నావు.
దయచేసి విద్యార్థుల తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలతోటి ఏకమై పోతే వారం రోజులు స్కూల్ పోయినాయి, వారం రోజుల చదువు పోతే పోయింది, మీరు రోడ్డెక్కితే తప్పించి మీ పిల్లల భవిష్యత్తు బాగుండదు. ఇదైతే పక్కా.